హాయ్ అండి. హాయ్ అండి. సో ఐబొమ్మని ముందుండి నడిపిస్తున్న ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యారు. సో ఎలా అనిపిస్తుంది? దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? పట్టుకోవడం, పోలీసులు పట్టుకోవడం ఎట్లా పట్టుకున్నారో కానీ మంచి గొప్ప విషయమే. ఎందుకంటే పైరసీ వల్ల సినిమా వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలిసి ఎన్నెన్నో కోట్లు పెట్టి తీసిన సినిమాని పైరసీ చేయడం వల్ల మంచిది కాదు. జనాలు పైరసీ చేస్తే ఖచ్చితంగా చూస్తూనే ఉంటారు, అది జనాల స్వభావం. కానీ వాళ్ళని ఏమనొద్దు, పెట్టేటోళ్ళని అనాలి. ఇప్పుడు తాగేటోళ్ళని ఏమనొద్దు, వైన్ షాప్ వాళ్ళని అనాలి అన్నట్టు ఇప్పుడు పెట్టేటోళ్ళని అనాలి తప్ప సినిమా అదే చూసే వాళ్ళని అంటే బాగోదు. సో ఇప్పటి వరకు కూడా యాక్టర్స్ రిక్వెస్ట్ కోరిరు అందరి దగ్గర నుంచి, అంటే పైరసీని ఎంకరేజ్ చేయకండి అని చెప్పి చాలా మందికి రిక్వెస్ట్ చేశారు. కానీ ఇప్పుడు దొరికిండు ఆయన. ఇప్పుడు దొరికినప్పుడు కూడా ఎంకరేజ్ చేయకుండా అందరు కూడా అతన్ని శిక్షించండి అని చెప్పి చెప్తేనే బెటర్. ఎందుకంటే పైరసీ వల్ల చాలా వరకు ఇండస్ట్రీ నాశనం అయిపోయే అవకాశం ఉంది. అంటే ఒకానొక టైంలో ఆయన లాస్ట్ ఇయర్ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ పోస్ట్ లో ఏంటంటే, మీరు టికెట్ ప్రైజెస్ పెంచేస్తున్నారు, మూవీ టికెట్ ప్రైజెస్. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, పూర్ ఫ్యామిలీస్ మూవీ థియేటర్కి వెళ్ళి మూవీ చూడలేకపోతున్నారు కాబట్టి నేను డెసిషన్ తీసుకుని నేను ఇలా చేస్తున్నాను, నన్ను ఎవరు పట్టుకోలేరు, మీకు అంత ఛాన్సే లేదు అని చెప్పేసి ఒక ట్వీట్ చేశారు. తప్పలేదండి. ఎందుకంటే ఇప్పుడు ఆ విషయం మీదను ఈ విషయం మీదను ఆయన దిక్కు ఒక మంచి ఉందని అనుకున్నా, చాలా వరకు చెడు ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు సినిమా పరంగా చూసుకుంటే మూవీ టికెట్ పెద్ద సినిమాలకు తప్ప, ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలకు తప్ప, ఇంకా నార్మల్ హీరోలకైతే నార్మల్ ప్రైజే కదా. సో వాళ్ళు నార్మల్ ప్రైస్ పెట్టినా సరే ఆ సినిమాని కూడా పైరసీ చేసేస్తున్నారు. వాళ్ళకు కూడా లాసే కదా, పెద్ద పెద్ద సినిమాలకు చేసినా అదో తీరు. అట్లా కాకుండా ఇట్లా కాకుండా ఈ విధంగా చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇక పాప్కార్న్ ఇవన్నీ అంటావా, దాంట్లో అమ్మాయి ఐటమ్స్ రేట్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకొని థియేటర్లు తప్పు, థియేటర్లు తప్పు. వాళ్ళ యాజమాన్యంలో ఇప్పుడు అన్ని సినిమా థియేటర్లో ఒకే రకమైన రేట్లు కొన్ని ఉంటాయి. సో అట్లా పెట్టడం తప్పు. ఇప్పుడు 20 రూపాయల బాటిల్ 25కి అమ్మడం, ఇట్లాంటివి చేయకోకుండా వాళ్ళకు గట్టి రూల్ తీసుకొస్తేనే బెటర్. కాకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళు, పేదోళ్ళు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఆ విషయంలో కోలుకోవడం కష్టమే, హ్యాపీగా సినిమాని ఎంజాయ్ చేయడం కూడా కష్టమే. కాకపోతే ఈ విషయాన్ని బట్టి చూసుకుంటే కనుక ఈ ఒక్క విషయం కోసం థియేటర్లు చేసే మోసానికి సినిమా వాళ్ళ మీద పడద్దు. ఎందుకంటే ఎన్నో కోట్లు పెట్టి వాళ్ళు సినిమాని డిజైన్ చేస్తారు. రాజమౌళి 1000 కోట్లు అంట, అసలు మాటలు వస్తాయి. ఇప్పుడు ఆ సినిమాని తెల్లారా పైరసీ చేస్తే ఎవరైనా థియేటర్కి వెళ్ళి చూస్తారా? చూడరు. స్టీలో పెట్టుకొని చూసుకుంటారు, ఫ్యాన్స్ తప్ప ఎవరు చూడరు. కాబట్టి పైరసీని ఎంకరేజ్ చేయొద్దు ఖచ్చితంగా. ఇమ్మడి రవిని వాళ్ళ వైఫే పట్టించారు. ఎందుకంటే ఆయన డివోర్స్ తీసుకోవడానికి కోర్టు విషయమై ఆయన ఇండియా వచ్చారనమాట. వచ్చేసరికి వాళ్ళ వైఫ్ పట్టించేశారు. మరి సొంత వాళ్ళే మన పాలిట శత్రువులు అయ్యారు అన్నది ఒక ప్యూర్ ఎగ్జాంపుల్ కదా. అది నాకు ఒక సినిమా కూడా గుర్తుంది, శివ సినిమా ఒకటి గుర్తొస్తుంది. ఆయన మంచి కోరిక పట్టించిందేమో మేబీ. కాకపోతే పైరసీని చేయొద్దు, అతను కూడా చేయొద్దు. కాకపోతే కొద్దిగా టాలెంట్ పర్సన్ కాబట్టి అతన్ని మన ప్రభుత్వానికి సైబర్కి ఇట్లా సంబంధించి కొద్దిగా యూజ్ చేసుకుంటే బెటర్. అతనికి సరైన పని చెప్తే ఆయన తప్పు చేయడు కదా. ఇంకోటి ఏంటంటే పైరసీ ఆయన చేయడంలో కూడా తప్పలేదు చెప్పాలంటే. జనాలు ఏంటంటే ఇట్లా అట్లా అని చెప్పి ఇప్పుడు జనాలు బాధపడే దాన్ని బట్టి అతను చేశాడేమో. సినిమా వాళ్ళు కూడా పెద్ద హీరో అని చిన్న హీరో అని అట్లా చూడకుండా సినిమా టికెట్ ఈక్వల్ గానే పెడితే బెటర్. ఎందుకంటే అన్ని కోట్లు పెట్టి సినిమా తీయమని జనాలు అయితే చెప్పట్లేదు కదా. సో వాళ్ళు తీస్తున్నారు, తీసినప్పుడు ఎలాంటి ప్రైస్ పెట్టాలో అలాంటి ప్రైస్ పెట్టి మంచి కంటెంట్ ఇస్తే ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు, లాంగ్ టైం చూస్తారు, వచ్చే రావాల్సిన డబ్బు వస్తూనే ఉంటుంది ఆటోమేటిక్గా. నార్మల్ ప్రైస్ పెడితే ఒకసారి చూసేటోడి కంటే 2 సార్లు చూస్తాడు, నచ్చుతాయి సినిమా. ఇప్పుడు నేనే ఉన్నా, ఒక సినిమా నచ్చిందంటే ఒక 3-4 సార్లు పోతా. అట్లా పైసలు ఎట్లా వస్తాయి కదా. 4 సార్లు చూసిన డబ్బులు అంతే, ఒకసారి చూసిన డబ్బులు అంతే. అంటే ఒకసారినే చూసి వాడు ఆగిపోతాడు, స్టక్ అయిపోతాడు, ఇంకోసారి పోలేడు కదా సినిమాకి. సో నార్మల్ ప్రైస్ పెట్టడం చాలా వరకు బెటర్. ఇండస్ట్రీని నేను కోరుకుంటున్నా ఫస్ట్. నమస్కారం. ఐబొమ్మ, బప్పం లాంటి వెబ్సైట్స్ ని ముందుని నడిపించిన ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నేను కూడా సినిమా వాడినేనమ్మా. నేను ఒక జనరల్ సెక్రటరీ, ఆర్టిస్ట్ యూనియన్. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా జీవితాలు 5-6 సంవత్సరాల్లో సర్వనాశనం చేసిన దుర్మార్గుడు ఎవడన్నా ఉన్నాడంటే ఈ రవి అండ్ కో. దీనికి ఎంత నాశనం అయిపోయిందంటే మా ఆర్టిస్ట్ యూనియన్లోనే చాలా మంది పాపం ఇక్కడ బ్రతుకు తెరువు కనిపించక, అంటే నిర్మాత సినిమా తీయకపోతే మాకు బ్రతుకు తెరువు ఉంటుంది. మా పొట్ట విపరీతంగా కొట్టిన ఎదవ ఎవడన్నా ఉన్నాడంటే ఈడే ఇమ్మడి రవి. ఈ రవి అనేవాడిని చాలా కఠినంగా శిక్షించాలి తల్లి. ఎందుకంటే మా జీవితాలు చాలా వరకు సర్వనాశనం చేశాడు. ప్రొడ్యూసర్ రావట్లా, మాకు పని లేదు,
మరో పని చేత కాదు మాకు చేయాలంటే. ఓన్లీ మాకు ఎవరైనా వేషం ఇస్తేనే టెక్నీషియన్స్ కానీ లేకపోతే మేము కానీ బ్రతకగలిగేది. రోజుకి 2000 3000 ఏదో నెలలో 10 రోజులు వేషం ఉంటే ఒక 20,000 వస్తే 20 ఇంటినంటే కట్టుకుని ఏదో బతికేటట్టు మా జీవితాలు సర్వనాశనం చేసేసి రోడ్డును బారేశాడు ఈ రవి అనేవాడు. మరి మూవీస్ రిలీజ్ అయిన తర్వాత టికెట్ ప్రైజెస్ కూడా అమాంతం పెంచేస్తున్నారు. అందుకే నేను ఇలా చేస్తున్నాను, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా చూడాలి కదా, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి లాస్ట్ ఇయర్ ఒక పోస్ట్ పెట్టారు. నన్ను ఎవరు పట్టుకోలేరు, నేను చేస్తుంది కరెక్టే అన్నట్టుగా ఒక పోస్ట్ పెట్టారు. మరి దాని గురించి ఈయన అల్లూరి సీతారామరాజమ్మ వాస్తవంగా ఇలాంటి విధవలే పెంచవలసి వస్తుంది. ఇప్పుడు వాస్తవంగా రిలీజ్ అయిన సినిమా డబ్బులు వస్తే పెంచవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు వాడు ఏం చేశాడు, సాయంత్రానికి రిలీజ్ చేసేస్తున్నాడు. వేళ మార్నింగ్ సినిమా రిలీజ్ అయితే సాయంత్రానికి ఐబొమ్మలో రిలీజ్ చేసేసుకుంటున్నారు. వాడు ఇష్టానుసారం కోట్లు కొలగొట్టేస్తున్నాడు. ఇక్కడేమో భారీ మొత్తంలో నష్టపోతున్నారు నిర్మాతలు. సినిమా తీయాలంటే ముందుకు రావట్లేదు. రాని పరిస్థితుల్లో ఏం చేస్తారు? ఇప్పుడు టెక్నీషియన్ జీవితం నాశనం అయిపోయింది. కొన్ని లక్షల మంది ఆధారపడి బతుకుతున్నాం హైదరాబాద్లో. మరి మా జీవితాలన్నీ మా పొట్టలు కొట్టేసినట్టే కదా. ఇప్పుడు ఆడేదో పెద్ద ఫిలాసఫీ చెప్పేసి మీరు ఎక్కువ టికెట్లు పెట్టేశారు అందుకే నేను సామాన్యులు కూడా చూపించేస్తున్నాను. నీ అబ్బ సొమ్మ, నా కొడక తొక్కితే ఎక్కడ ఉంటావో కూడా తెలీదు. నిజంగా దొరుకుంటే చంపేసి తెలిసి చాలా మంది అంత కడుపు మంటతో ఉన్నారు. కాదండి, కోట్ల రూపాయలు 1000 మంది కష్టార్జితాన్ని ఊరకే కొట్టేసి ఎవరికో ఫ్రీగా చూపిస్తున్నారంటే అది ఎంతవరకు కరెక్ట్? అది ఇంకేమన్నాడంటే గవర్నమెంట్ యాప్స్, గవర్నమెంట్ వెబ్సైట్స్ కూడా నేను హ్యాక్ చేయగలను, ఎందుకంటే నేను హ్యాక్ చేయగలను అని చెప్పేసి నేను నిరూపించుకుంటాను, నాకు తెలుసు, నేను హ్యాక్ చేయడం బాగా తెలుసు అని చెప్పేసి నిరూపించుకోవడానికి మాట్లాడారు. అవునండి, ఆయనకు ఆ టెక్నాలజీ తెలిసేమో నాకు తెలిసి, పోలీసులు కూడా తెలుసు, వేరే టెక్నాలజీ తెలుసు. చేతులు కాళ్ళు పని చేయకుండా సంసారానికి పని చేయకుండా చేయగల శక్తి మన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. మరి చూపించమంటే చూపిస్తారు వాళ్ళు. అంటే ఈయన్ని పట్టించడంలో ప్రధాన పాత్ర వాళ్ళ వైఫ్ పోషించారని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే డివోర్స్ కోసము కోర్టు విషయమై ఆయన ఇండియాకి వచ్చారు, ఆ టైంలోనే వాళ్ళ వైఫ్ పట్టించేశారని చెప్పేసి. వాస్తవంగా అదే ఉంటుంది. ఇప్పుడు మనకు అన్యాయం చేయడమే కాకుండా తన వైఫ్ కూడా అన్యాయం చేసిన దుర్మార్గం ఎక్కడ ఉంటే భగవంతుడు కూడా చూస్తుంటాడు కదా. ఇప్పుడు 1000 మంది రోడ్డు మీద పడిపోయి వేళ కార్మికులు, బతుకు తెరువు లేదు, ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు ఇంతమంది జీవితాలు నాడుకుని నేనేదో సమాజ సేవ చేస్తానంటే ఎంతవరకు కరెక్ట్? అది అంటే థియేటర్స్ లోపల కూడా పాప్కార్న్ ప్రైజెస్ కానీ కూల్ డ్రింక్ ప్రైజెస్ కానీ అమాంతం ఎంత ఉంటే మరి ఎవరు కొనగలరు? దాని గురించి ఏమంటారు? ఇప్పుడు ఆ స్థాయికి ఉన్న వాళ్ళే వెళ్తారండి. మన స్థాయిలో సినిమా థియేటర్ లేవా? మన స్థాయిలో పాప్కార్న్ లేదా? మన స్థాయిలో ఫుడ్ లేదా? ఇప్పుడు ఎవడో 5 స్టార్ హోటల్కి వెళ్తే ఆడు రోజుకో 10,000 రూపాయలు పెట్టి ఫుడ్ తిన్నాడంటే ఆ స్థాయికి మనం వెళ్ళమని చెప్పారంటే మనల్ని. మన స్థాయిలో 100 రూపాయలకి 99 రూపాయలకి ఇక్కడ ఉంది కదా. నేనేమంటానంటే ఇది ఒక దొంగ మాట్లాడే మాటలు, దొంగతనం చేసి చోరీ చేసి చాలా మంది జీవితాలని పణంగా పెట్టి వాడు దోసుకున్నటువంటి వ్యక్తి ఇవాళ ఇలా మాట్లాడుతున్నాడంటే ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. ఒకటి సొమ్మది. సో ఆయనకి ఫైనల్లీ ఎలాంటి శిక్ష పడితే బాగుంటుందంటారు? ఖచ్చితంగా మరొకడు ఇలాంటి వ్యవస్థను సర్వనాశనం చేయడానికి, ఇలాంటి వ్యవస్థను సర్వనాశనం చేయాలంటే భయపడాలి. ఎందుకంటే వాడికి పడే శిక్ష అంత తీవ్రంగా ఉండాలి. లేదు బయటకు వదిలితే వీళ్ళ కొట్టి చంపేస్తారు. చాలా మంది వాడి కోసం ఎదురు చూస్తున్నారు. కానీ పోలీసు వారు మాత్రం ఈ సందర్భంగా పోలీసు వారిని అభినందించాలి. ఎందుకంటే ఇప్పుడు వాడు ఛాలెంజ్ చేసాడు, వీళ్ళు పట్టుకున్నారు. ఖచ్చితంగా సినిమా వాళ్ళకి న్యాయం జరుగుతుంది. హాయ్ మేడం. సో ఐబొమ్మని ముందుండి నడిపిస్తున్న ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఐబొమ్మ ఉమ్మడి రవి గత ఒక 30 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి ఐబొమ్మలో అందరు సినిమాలు చూడడం అయితే కామనే, మొబైల్లలో అందరం చూస్తున్నాము. నేను కూడా ఇంకా ప్రతి ఒక్క మూవీ ఐబొమ్మలే చూస్తున్నా ఇప్పటి వరకు. ప్రజెంట్ గా ఆ మధ్యలో కూడా విమర్శలు వచ్చాయి ఈ ఐబొమ్మ పైన, ఇట్లా ఓటీటీ ఇట్లా రిలీజ్ కావడం, ప్రొడ్యూసర్ లాస్ కావడం. ఆ మధ్యలో మా ప్రొడ్యూసర్లు కూడా అంతా మీటింగ్ ఏర్పాటు చేసుకొని జూనియర్ ఆర్టిస్టుల పైన కానీ అందరూ మీటింగ్ వేసుకొని చాలా లాస్ రావడం జరిగింది. ఈ ఐబొమ్మ అనేది ఒక వ్యక్తిగతంగా ఒక పరంగా కొంచెం బాగానే ఉంది. ఇంకా సినీ రంగాలంగా అట్లా వెళ్తే, సినీ పరంగా వెళ్తే మాత్రం బాగాలేదు మేడం. ఇంకా ఈ ఐబొమ్మ పైన చాలా విమర్శలు జరిగాయి గతంలో కూడా. దీనిపైన నేనైతే ఖండిస్తున్నాను. ఇలాంటి ఐబొమ్మ మళ్ళీ రావద్దు, మళ్ళీ పెట్టొద్దు. మళ్ళీ ఎవరు అన్నారు ఇందాకనే నాకు, ఐబొమ్మ కాదు మా బొమ్మని మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేస్తున్నారు అని చెప్పేసి. ఇలాంటి బొమ్మలు ఏవద్దు. ఖచ్చితంగా అందరూ థియేటర్లకి వెళ్ళాలి, థియేటర్లోనే సినిమాలు చూడాలి. అలాంటి అంటే లాస్ట్ ఇయర్ ఆయన ఒక పోస్ట్ పెట్టారు,
అదేంటంటే సినిమా టికెట్ ప్రైజెస్ పెంచేస్తున్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, పూర్ క్లాస్ ఫ్యామిలీస్ వెళ్ళి మూవీ చూడలేకపోతున్నారు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను, నన్ను ఎవరు పట్టుకోలేరు అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టారు. దాని గురించి ఈ క్వశ్చన్ కూడా చాలా మంది రియాక్ట్ అయ్యారు. అది ఐబొమ్మ పరంగా యాక్చువల్లీ ఏం లేదు, మీరు అన్నదానికి ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరి మా కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను కూడా నేను ఓడియన్ డిలక్స్ లో 10 రూపీస్ నుంచి నేను మూవీ చూసేది. ఆర్టిస్ట్ క్లాస్ రోడ్ ఓడియన్ కానీ లక్ష్మీ అక్కడ ఇప్పుడు 350 వేసి 400 వేసి టికెట్లు పెంచారు కదా, అందుకని చెప్పేసి ఇక ఐబొమ్మకి చూస్తున్నారు. అంటే ఆయన్ని ముఖ్యంగా పట్టించింది వాళ్ళ వైఫ్ అని తెలుస్తుంది. ఆయన డివోర్స్ కోసం ఇండియాకి వస్తే ఆవిడ పట్టించేసింది అని చెప్పేసి అంటున్నారు. మరి సొంత వాళ్ళే మనకు శత్రువులు అయ్యారు అనుకోవచ్చా? సొంత వాళ్ళు శత్రువులు అయ్యారంటే ఇంకా సొంత వాళ్ళు అయ్యారంటే ఇంకా బయట వాళ్ళు ఎందుకు అవ్వరు మేడం? ఖచ్చితంగా అవుతారు. అంటే సొంత వాళ్ళు అవుతారంటే ఇతను చేసిన పని మంచిది కాదు. ఇతను ప్రైవసీ ఇట్లా లీకేజ్ చేసి సినిమాలు అనేది ఎందరికో పెద్ద పెద్ద బడ్జెట్ అందరికి నష్టం అవుతాయి కదా. మార్నింగ్ నుంచి లేచి 5 o'clock నుంచి కృష్ణనగర్ నుంచి నేను కూడా ఒక జూనియర్ ఆర్టిస్ట్ నేను కూడా వెళ్తాను కాబట్టి ఆ 300 400 కి నేను కూడా వెళ్తాను. మార్నింగ్ 6 కి లేస్తే 9 వరకు మేము లొకేషన్కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ 6 5 కి ప్యాకప్ అయి రావడం అందరి కష్టం ఉంటాయి కదా, కష్ట జీతాలు ఉంటాయి కదా. సో అందుకని వాళ్ళ సొంత వాళ్ళు పట్టించడం ఇట్లా ఇంతవరకు అయితే కరెక్టే. ఇంకోటి దయచేసి మన ఈ సినీ రంగానికి నేనేం చెప్తున్నా అంటే మా ప్రొడ్యూసర్లు కానీ మా ప్రొడ్యూసర్ పరంగా కానీ ఈ సినీ వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే దయచేసి టికెట్ల రేట్లు ఏమన్నా తగ్గించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీరు ఈ టికెట్ల రేట్లు తగ్గిస్తే మాత్రం ప్రతి ఒక్కరు థియేటర్కే వెళ్ళి సినిమాలు చూస్తారు, ఆ సినిమాలు ఆనందిస్తారు. మళ్ళీ మనం థియేటర్లలో సినిమాలు ఆడతాయి ఖచ్చితంగా. ఈ ఐబొమ్మ ఈ ఓటీటీ ఇవన్నీ ఏవి ఉండవు. దయచేసి నేను సినీ పెద్దలకు కోరుకునేది ఒకటే, టికెట్ ధరలు తగ్గించాలి. హలో, ఐబొమ్మ అండ్ బప్పం లాంటి వెబ్సైట్స్ ని నడిపిస్తున్న ఇమ్మడి రవిని పోలీసులు పట్టేసుకున్నారు. మరి దాని గురించి మీ అభిప్రాయం? చాలా మంచిది కదండి. ఇప్పుడు ఎంతో కష్టపడి ఎన్నో పైసలు పెట్టి సినిమాలు తీస్తున్నారు. ఇది చాలా మందికి వాళ్ళ పొట్ట మీద కొట్టినట్టు అయిపోతుంది. ఇది పని చేసి చాలా మంచి చేసినారు. ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇలాంటివన్నీ కఠినమైన చర్యలు తీసుకుంటే ఇంకా మంచిది. అంటే లాస్ట్ ఇయర్ ఒక పోస్ట్ చేశారు ఆయన, అదేంటంటే టికెట్ ప్రైజెస్ పెంచేస్తున్నారు, అందుకే నేను డెసిషన్ తీసుకున్నాను. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా మూవీస్ చూడాలి కదా, మళ్ళీ అంత ప్రైస్ పెట్టి టికెట్స్ తీసుకోలేరు కాబట్టి నేను ఇలా చేస్తున్నా, నన్ను ఎవరు పట్టుకోలేరు అని చెప్పేసి సవాల్ విసిరాడు. ఇది కంటెంట్ లాగా సినిమాలో పెట్టుకుంటే స్టోరీ లాగా బాగుంటది, కానీ రియల్ లైఫ్ లో ఇండస్ట్రీ వాళ్ళందరికి ప్రాబ్లం కదా. వాళ్ళు ఇప్పుడు చాలా పెద్ద పెద్ద గ్రాఫిక్స్ తీస్తేనే ఆడియన్స్ థియేటర్ కి వస్తున్నారు. ఇప్పుడు థియేటర్ అతనుకి ఏమన్నా రావాలి, సినిమా ఇంత కష్టపడి తీసినందుకు వాళ్ళకు రావాలి. అలా అంటే ఇండస్ట్రీ మీదనే అందరు పడి ఏడుస్తారు. బయట చాలా రకరకాల బిజినెస్లు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, దానిలో మీద ఎవరు ఏలెత్తి చూపారు. ఇండస్ట్రీ అంటేనే అందరికి చిన్న చూపు అయిపోయింది. అలాంటివి ఓకే, అలాంటివి తీసుకోవచ్చు, కానీ సినిమా అనేది చాలా కష్టపడి తీస్తారు కాబట్టి ఇదైతే కరెక్ట్. ఐబొమ్మ తీయడం చాలా మంచిది. అది మన గవర్నమెంట్ చూసి తీసుకుంటే మంచిది. అదైతే 100%. కొంతమంది కొనలేరు, దానికి భయపడి రాలేరు. సో ఈ ఇమ్మడి రవి అనే వాళ్ళ ఫాదర్ ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారంటే, నాకున్న అలవాట్లు కాదు, మా వంశంలో కూడా అలాంటి అలవాటు లేదు, వాళ్ళ మమ్మీ అలవాట్లు వచ్చాయి, వాళ్ళ మమ్మీ అలా చేస్తుంది కాబట్టి నా కొడుకు అలా చేస్తాడు అని చెప్పేసి. బ్యాక్గ్రౌండ్ ఎవరు అదంతా మనకు అనవసరం. అతను చేసింది అయితే తప్పే కదా, తప్పుకైతే శిక్ష పడాల్సిందే. సో ఎలాంటి శిక్ష అంటే అతనికి ఇంకొకరు ఎవరు చేయకుండా ఉండేలాగా పడాలి, భయపడేలాగా. అతను యాక్చువల్ గా సవాలు విసిరినాడు అంటే ఎన్ని గట్స్ ఉన్నాయి. అప్పుడు గవర్నమెంట్ అంటే భయం లేక, పోలీసులు అంటే భయం లేకనే కదా భయం అనేది రావాలి. ఇదే కాదు, ఏ తప్పు చేసినా ఎవరికైనా భయం అనేది రావాలి.